ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అరకొర పరిస్థితులు ఎలా ఈ గురుకులాలలో చక్కగా ఫెసిలిటీస్ లేక మౌలిక వసతులు లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా జిల్లాలో ఉన్నత స్థాయి అధికారి ఎవరో కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదు. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా. ఈ ఒక జిల్లాలో ఉన్నటువంటి ఈ 33 జిల్లాలో ఏ ఒక్క జిల్లాలో కూడా ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి ఆఫీసర్ విద్యాశాఖకు సంబంధించిన ఆఫీసర్ ఈయనకు ఏ వ్యక్తి ఉన్నాడో కూడా తెలియలేని పరిస్థితి ఇలా. అంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉన్నారో మనం ఒకసారి గమనించాలి. తెలంగాణలో ఇలా కేవలం ఈయన కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ఇలా దోచిపెడుతుంది. ఇలా మళ్ళీ కార్పొరేట్ విద్యార్థులు కొమ్ము కాసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేక పేద విద్యార్థులంతా కూడా పైసలు లేని పరిస్థితులు ఇలా వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే ఇలా కార్పొరేట్ విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ళలో చేయనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి కార్పొరేట్ ధీటుగా కార్పొరేట్ ఫీజులకు ధీటుగా ఇలా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే కార్పొరేట్ వ్యవస్థ ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపటి నుంచి 30 తారీఖు వరకు ప్రతి గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రతి స్కూళ్ళు ప్రతి మండల స్కూల్కు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలించుకుంటూ అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఎంఈలను కలుసుకుంటూ ఉన్నత స్థాయిలో పూర్తి స్థాయిలో పేద విద్యార్థులకు న్యాయం చేసే వరకు కూడా విద్యార్థి విభాగం తరఫున పూర్తి బాధ్యత తీసుకొని కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.